అనకాపల్లి జిల్లాలో ఉన్న ఫార్మా కంపెనీల్లో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్స్ ఫార్మా కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదాన్ని మరవక ముందే పరవాడ ఫార్మా సెజ్లో మరో ప్రమాదం చోటు చేసుకుంది. 2 రోజుల క్రితం ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదంలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఈ ఘటనపై స్పందించిన ఏపీ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ప్రకటించింది. తీవ్ర గాయాల పాలైన వారికి 50 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి 25 లక్షలు సహాయం అందిస్తామని తెలిపింది. కాగా వరుస ప్రమాదాలతో జిల్లా ప్రజలు, కార్మికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. క్షతగాత్రులను అనకాపల్లి ఉషా ప్రైమ్ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా బాధితులను మాజీ సీఎం జగన్ పరామర్శించారు. స్టాఫ్ ఉంటారు వాళ్ళు నాకు డబ్బు వెళ్ళి అక్కడి నుంచి లెటర్ తీసుకెళ్ళి అంటే అదేదో వేస్టేజ్ ఇన్సూరెన్స్లో తీసేది.